మార్నింగ్ టైం చాలా హడావిడిగా ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఇలా పుదీనా రైస్‌ని చేసి పెడితే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టైం చాలా సేవ్ అవుతుంది మార్నింగ్. అండ్ పుదీనా అనేది హెల్త్‌కి చాలా మంచిది. సమ్మర్ టైంలో అయితే ఈ పుదీనా రైస్‌ని చేసుకొని తింటే మన బాడీ అనేది చాలా కూల్‌గా ఉంటుంది. సో, సమ్మర్‌లో ఖచ్చితంగా పుదీనా రైస్‌ని చేసుకొని తింటే చాలా మంచిది. సో, దీనికోసం అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి రైస్‌ని. అండ్ ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. సో, రైస్ అనేది పొడిగా రావడానికి మనం అందులో కొంచెం ఆయిల్, అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో, రైస్ అనేది ఆయిల్ వేస్తే చాలా పొడి పొడిగా వస్తుంది. రైస్ ప్రిపేర్ అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గుప్పెడు పుదీనా ఆకులని, అలాగే ఒక 5, 6 పచ్చిమిర్చీలని, కొన్ని వెల్లుల్లి రెబ్బలను అండ్ కొద్దిగా సాల్ట్, పసుపు, కొన్ని వాటర్ వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని మసాలా దినుసులు, 2 బిర్యానీ ఆకులను వేసుకొని కొంచెం వేగాక మనం అందులో కొన్ని కాజు, అలాగే నానబెట్టేసుకున్న బఠానీ కూడా వేసేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక అందులో మనం కొంచెం కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొద్దిసేపు వేగనివ్వాలి. అన్నీ బాగా వేగాక లాస్ట్‌లో కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పేస్టులో పచ్చిమిర్చి వేసాము. బట్ ఇంకొద్దిగా కారం వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. కారం వేసుకున్నాక మనం మంచిగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచాలి. సో, ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతుంది. ఇంకొంచెం దగ్గరికైన తర్వాత మనం పొడిగా చేసేసుకున్న రైస్‌ని కూడా అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో. సో, నిజంగా ఇలా చేసి పెడితే లంచ్ బాక్స్‌లోకి పిల్లలు మాత్రం లొట్టలేసుకొని మరీ తింటారు. సో, మార్నింగ్ టైంలో చాలా ఫాస్ట్‌గా అవుతుంది. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.